చెప్పేసి అన్నాను. తర్వాత ఏం చేసి తర్వాత యాడ్ ఏ కామా బి అని చెప్పేసి అన్నాను కదా. సో దీన్ని ఒక ఫ్లో చార్ట్ రూపంలో చూపించాలి అని అనుకోండి. ఇది ఇలా డిస్ప్లే చేస్తాం. లైక్ ఇది స్టార్ట్ అనొచ్చు లేదా క్లిక్స్ అనొచ్చు సింబల్ కదా. నెక్స్ట్ ఇదిగో రీడ్ చేయాలి ముందుగా నెంబర్స్. సో నెంబర్స్ రీడ్ చేయడానికి ఇది ఇలా కదా. రీడ్ సమ్ ఏ కామా బి. తర్వాత ఏం చేయాలి? యాడ్ చేయాలి కదా. సంథింగ్ యాడ్ ఈక్వల్స్ టు a plus b. నెక్స్ట్ అవుట్పుట్ ప్రింట్ సమ్ లేదా సమ్ ఆఫ్ a. ఆ తర్వాత అదే సి అలాగగా సారీ ఫ్లో చార్ట్ ఫర్ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అంతే కదా. ఈ కొన్ని బుక్స్ లో దీంతో స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ అలానే స్టాప్ అని అంటారు అంతే కదా. మరి స్టాప్లు పెట్టినాయి కదా రాయండి తప్పేముంది కదా. సో ఇదేమో జనరల్ ఇంగ్లీషు, ఇదేమో ఫ్లో చార్ట్ అంతే కదా. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎన్ ఆల్గరిథం ఈజ్ నోన్ యాజ్ ఫ్లో చార్ట్. థర్డ్ కూడా ఉంది సూడో కోడ్ రిప్రజెంటేషన్. ఆల్మోస్ట్ మొత్తం మన సిలబస్ అంతా కూడా సూడో కోడ్లోనే రిప్రజెంట్ చేస్తాం. సూడో కోడ్ అంటే ఏంటి ఒక ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను ఓకేనా. సో సింటాక్స్ అర్థం చేయండి. ఇన్పుట్ కి అదే సింబల్, అవుట్పుట్ కి అదే సింబల్ ప్యారలల్ లో ఉంటారు కదా. వేరే దీంతో ప్రాసెస్ మాత్రం రెక్టాంగిల్ సింబల్. స్టార్ట్ కి అలానే ఎంటర్ లేదా స్టాప్ కి సేమ్ సింబల్ ఓకేనా. సో గ్రాఫికల్ గా నేను రిప్రజెంట్ చేస్తాను. అండ్ దీస్ యారోస్ రిప్రజెంట్ ఫ్లో కర్వ్. ఫ్లోని రిప్రజెంట్ చేస్తాను కదా. ఇదంతా మనకి తెలిసింది. ఇది మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసేది. ఇప్పుడు సపోజ్ అది రీడ్ ఏ కామా బి అని కదా. మళ్ళీ నేను ఇన్సర్ట్ స్టెప్స్ తర్వాత లేదా స్టేట్మెంట్ తర్వాత ఏమి మళ్ళీ నేను ఏదో రీడ్ ఏ కామా బి అని అంటాను ఓకే. ఇక్కడ ఏం జరుగుతుంది? ఆల్రెడీ నేను రీడ్ చేశాను, ఎక్కడ మళ్ళీ ఇంకోసారి రీడ్ చేస్తాను కదా. అంటే స్టెప్ రిపీట్ అయింది, స్టెప్ అనేది రిపీట్ అయింది లేదా స్టేట్మెంట్ అనేది రిపీట్ అయింది. సో ఆల్గరిథంలో యాంబిగ్యూటీ అని చెప్పేసి అని అంటాం దాన్ని. మోర్ దెన్ వన్ వే ఓకేనా. ఈ యాంబిగ్యూటీ గురించి ఆల్రెడీ మీకు సిడీలో వచ్చింది, కంపైలర్ డిజైన్లో కదా. సేమ్ ఎక్స్ప్రెషన్కి మోర్ దెన్ వన్ పాస్ని కనుక మనం కన్స్ట్రక్ట్ చేయగలిగితే దాన్ని యాంబిగ్యూటీ అని చెప్పేసి అని అంటారు. ఆ గ్రామర్ యాంబిగ్యూయస్ అని చెప్పేసి అని అంటాం ఓకేనా. ఇక్కడ కూడా అంతే. స్టేట్మెంట్ కనుక సేమ్ స్టేట్మెంట్ మళ్ళీ రిపీట్ అయితే కనుక సేమ్ ఆల్గరిథంలో దాన్ని ఏమంటాం? యాంబిగ్యూయస్ అని అంటాం లేదా యాంబిగ్యూటీ అని అంటాం. సో యాంబిగ్యూటీ అనేది ఉండకూడదట. స్టేట్మెంట్ అనేది ఒకసారి ఉండాలి, రిపీట్ అవ్వకూడదు. సో దాన్ని టెక్నాలజీలో ఏమంటాము అంటే కనుక డెఫినెట్నెస్ అని చెప్పేసి అంటాము. సో డెఫినెట్నెస్ అంటే ఏంటి? ది స్టేట్మెంట్ షుడ్ బి ప్రెజెంట్ ఎట్ వన్స్. ఒకసారి మాత్రమే ఉండాలి, రిపీట్ అవ్వకూడదు. అలానే ఫైనైట్నెస్ అని చెప్పేసి అంటాను ఓకేనా. ఈ ఫైనైట్నెస్ అంటే ఏంటి? ఫైనైట్నెస్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక అల్గరిథం రాస్తున్నాను నేను ఓకేనా. సపోజ్ స్టూడెంట్ యొక్క గ్రేడ్ ఫైండ్ అవుట్ చేయాలి. స్టూడెంట్ యొక్క గ్రేడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే నేనేం చేయాలి? ముందుగా నాకు స్టూడెంట్ డీటెయిల్స్ కావాలి, ఆ తర్వాత సబ్జెక్ట్ కావాలి, ఆ తర్వాత మార్క్స్ కావాలి, ఆ తర్వాత మార్క్స్ యొక్క టాపిక్ ఫైండ్ అవుట్ చేయాలి, ఆ తర్వాత యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి, ఆ తర్వాత గ్రేడ్ని నేను ప్రింట్ చేయాలి కదా. సో స్టూడెంట్ యొక్క గ్రేడ్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఇన్ని మాడ్యూల్స్ ఇన్వాల్వ్ అవుతాయి ఒక ప్రోగ్రామ్ కదా. ఒక్కొక్కటి ఒక్కొక్క మాడ్యూల్ లేదా ఒక్కొక్కటి ఒక్కొక్క సబ్ ప్రోగ్రామ్. సబ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? లేదా ఫంక్షన్. ఫంక్షన్ అంటే యూజ్ చేస్తామండి, అల్గరిథంలో యూజ్ చేస్తాం మనం ఫంక్షన్. సేమ్ ఫంక్షన్ రెండు రకాలుగా చెప్పచ్చు డెఫినేషన్. ఫస్ట్ వన్ ఏంటంటే లార్జ్ ప్రోగ్రామ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ స్మాలర్ ప్రోగ్రామ్స్ నోన్ యాజ్ ఫంక్షన్. ఓకే, పెద్ద పెద్ద ప్రోగ్రామ్లన్నీ కూడా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కింద డివైడ్ చేశారు. ఒక్కొక్కటి ఒక్కొక్క ఫంక్షన్ లేదా సబ్ ప్రోగ్రామ్. ఇంకోలా కూడా చెప్పచ్చు ఫంక్షన్ కి డెఫినేషన్ ఏంటంటే ఏ ఫంక్షన్ ఇస్ ఏ సెల్ఫ్ కంటైన్డ్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. A function is a self-contained block of statements which are used to perform a specific task. అంతే కదా. ఇదిగో సపోజ్ ఇదిగో ఫంక్షన్ తీసుకున్నాను, ఇదిగో సమ్
ఇంకొంచెం క్లియర్గా కావాలంటే ఇన్ సమ్ ఏం చేస్తుంది ఇందులోని ఇదిగో సంథింగ్ సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అని అన్నా ఇంటే కమా సపోజ్ ఇంటి బి అని పట్టుకోవచ్చు. ఓకే నౌ ప్రింటర్ ఓకే ద సింపుల్ ప్రోగ్రామ్. సో నేను ఏం చేశాను ఒక ఫంక్షన్ డిఫైన్ చేశాను. ఫంక్షన్ అంటే ఏంటంటే ఏ ఫంక్షన్ ఇస్ సెల్ఫ్ కంటైన్డ్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు పెర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్. ఇక్కడ మనం పెర్ఫార్మ్ చేసే టాస్క్ ఏంటి? ఇట్స్ నాట్ ఏ అంతే కదా. సో ఇక్కడ ఏంటి లార్జ్ ప్రోగ్రామ్స్ ఎలా డివైడ్ అవుతాయంటే ఫంక్షన్స్ కింద డివైడ్ అవుతాయి. ఓకే సరే బాగానే ఉంది. ఇలాగా నా దగ్గర ఆల్గరిథంలో ఇలాంటి ఫంక్షన్స్ ఉన్నాయి. ఆ ఫంక్షన్స్ కి నేను ఆల్గరిథం రాశాను తిరిగేలాగా. ఓకే సపోజ్ 50 నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ వచ్చింది ఆల్గరిథంలో. ఎక్కడితో తెచ్చుకోవాలి కదా, ఎక్కడితో తెచ్చుకోవాలి 50. ఇక్కడేంటి ఫైనైట్నెస్ అంటే ఏంటి? లెక్కించదగిన. ఓకేనా ఆల్గరిథంలో ఎన్ని ఉండాలంటే స్టెప్ లెక్కించదగిన అకౌంటబుల్ ఫైనైట్నెస్ అంటే. అంతేగాని ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ నేను ఆల్గరిథం రాస్తానే ఉంటాను వరుస పెట్టి మళ్ళీ రాయకూడదు, అలా ఉండకూడదు ఆల్గరిథం అనేది. సో ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉండాలట ఆల్గరిథంలో. ఓకేనా సో స్టేట్మెంట్ అనేది రిపీట్ అవ్వకూడదు, అలానే కౌంటబుల్ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేది ఉండాలి ఆల్గరిథంలో. అలానే ఎఫెక్టివ్నెస్ అని చెప్పి అన్నాడు. సో ఎఫెక్టివ్నెస్ అంటే ఏంటి? ఆల్గరిథము అంటే ఇట్ షుడ్ సపోర్ట్ ఎవ్రీ లాంగ్వేజ్ అంతే కదా. సపోజ్ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ కి అది ఆల్గరిథం రాశాను ఇక్కడ. ఎలాగా? ఇదిగో జనరల్ ఇంగ్లీష్ కదా. నేను సి తీసుకుంటాను ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అదే ఆల్గరిథం కదా. సిపిపి అదే ఆల్గరిథం, జావా అదే ఆల్గరిథం, పైథాన్ అదే ఆల్గరిథం మారిందా కదా. ఏ లాంగ్వేజ్ కైనా సేమ్ ఉండాలి ఆల్గరిథం. అండ్ ఇట్ షుడ్ ప్రొడ్యూస్ రిజల్ట్స్ ఎఫెక్టివ్ అవుట్పుట్. ఓకేనా సో అందుకోసం చెప్పేసి ఆల్గరిథం షుడ్ ప్రొడ్యూస్ సమ్ ఎఫెక్టివ్నెస్. ఏ లాంగ్వేజ్ కైనా అది సపోర్ట్ చేయగలగాలి. సపోర్ట్ చేసేది ప్రతి ఆల్గరిథం. లాంగ్వేజ్ కి ఆల్గరిథం అనేది మారదు, లాజిక్ అనేది మారదు. ఓకేనా